నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకంటే అక్కడ గోశాలలో ఏవైతే గోవులు ఉన్నాయో అక్కడ ఆ గోవులు ఇచ్చేటువంటి స్వచ్ఛమైన పాలతోనో నెయ్యితోనో లేదా పెరుగుతోనో శ్రీవారికి నైవేద్యం పెట్టడం అనేది ఆనవాయితీ. ఆ కారణం చేతనే ఆర్గానిక్గా పండించినటువంటి ఈ ధాన్యం ఏదైతే ఉందో, ఆర్గానిక్గా పండించినటువంటి ఈ గ్రాస్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే ఆ ఆవులకు పెడుతూ స్వచ్ఛమైనటువంటి పాలను, నెయ్యిని, పెరుగును తయారు చేసి వాటిని శ్రీవారికి నైవేద్యంగా అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, దాంట్లో కూడా స్కామ్ చేసినారు. మీరు అనుకోవచ్చు ఆ గోశాలలో స్కామ్ ఏంటి అనేసి. శ్రీవారి లడ్డునే కల్తీ చేసిన వాళ్ళు మనుషులు తినేటువంటి లడ్డులోనే కల్తీ చేసినటువంటి గత ప్రభుత్వము ఆవులు తిన్నటువంటి దానాను కూడా కల్తీ చేస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో అయితే తేరింది. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. వైసీపీ హయాంలో గో నిర్లక్ష్యశాలలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అయ్యాయి, ఈ గోశాలలు అనేది గత ప్రభుత్వంలో ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అయిందనేది ఒకసారి చూద్దాం. ఆవుల పేరిట అక్రమాలు, దానా గడ్డి లీజులతో శ్రీవారి సొమ్ముకు ఎసరు, ఇష్టారీతి కాంట్రాక్టులు, హరినాథ్ ఆగమాగము, గడ్డి సరఫరా చేయకుండా రూపాయలు కోట్లు చెల్లింపు, విజిలెన్స్ నివేదికల్లో బట్టబయలు. ఆవులకు నోరు లేదు, అవిపై ఎక్కడ కంప్లైంట్ ఇస్తాయి, ఎక్కడ దొరుకుతాము, మనమేం దొరకంలే, మనుషులకు సంబంధించిన దాంట్లోనే స్కాములు చేసి బయటపడిన మనము ఆవులు దాంట్లో స్కామ్ చేస్తే ఆవులు ఏమైనా పోయి దేవునికి చెప్పబోతాయా, లేకపోతే విజిలెన్స్ వాళ్ళకు చెప్పి లేకపోతే కంప్లైంట్ ఇవ్వబోతాయా అని అనుకున్నారేమో తెలియదు. కానీ ఆవులు తినేటువంటి దానాలో కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కుంభకోణానికైతే పాల్పడినట్లుంది. ఇది దేశంలో రెండో కుంభకోణం అనుకుంటా. దానా కుంభకోణంలో అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అవ్వడము, జైలు జీవితం గడపడం కూడా చూశాము. అదే తరహాలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దానాలో కూడా కుంభకోణం చేసినట్లుంది. చూద్దాం రండి. వైసీపీ హయాంలో టీటీడీ గోశాలల నిర్వహణ మేడు పండును తలపించింది. పైకి మాత్రం అంతా చూసేకి బాగుంది, శ్రీవారి గోశాలలు బ్రహ్మాండంగా ఉంటాయని. లోపల పోయి చూస్తే తెలుస్తుంది. గోశాలల బయట బోర్డు ఆర్చి అంతా అందంగా చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అపరిశుభ్రత అంటే చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దర్శనానికి వెళ్ళి ఉంటారు. అప్పుడు బాత్రూములు కానీ, అప్పుడు కాలినడకన వెళ్ళేటువంటి ప్రదేశం కానీ, అప్పుడు అక్కడ తిరుమలలో పార్కులు కానీ ఏ విధంగా శుభ్రతతో మెయింటైన్ చేసేవాళ్ళు మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. జనాలు సంచరించేటువంటి ప్రదేశంలోనే అంత అపరిశుభ్రంగా మెయింటైన్ చేసినటువంటి గత ప్రభుత్వము నోరు లేని మూగ జీవాలైనటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ గోశాలల సంగతి ఇంకా శ్రీవారికి ఎరుక. చూడండి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అపరిశుభ్రత, పాచిపోయిన తొట్లలోనే నీరు, పురుగులు పట్టిన దానా, జబ్బుల బారిన పడ్డ గోవులు, ఇలా మూగజీవుల పట్ల అప్పట్లో నిర్లక్ష్యం తాండవమాడింది. ఒక నిర్లక్ష్యమే కాదు, గోశాలను అడ్డుపెట్టి కావలసినంత దోచుకున్నారు. సరే, పురుగులు పట్టిన దానా పెట్టారు, అదేవిధంగా కల్తీ అయినటువంటి ధాన్యం పెట్టారు. సరే, అవి నోరు లేదు కాబట్టి వాటికి చెప్పలేవు కాబట్టి ఓకే నడిచింది. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని స్కామ్ కూడా చేశారంట. సేవ లేకుండానే సొమ్ములు. పలమనేరులోని ఎస్వి గోశాల నిర్వహణపై విమర్శలు వచ్చిన క్రమంలో 2021 జూలైలో అప్పటి విజిలెన్స్ అధికారులు పశు వైద్యుడు పల్లా లక్ష్మీనారాయణ బృందంతో కలిసి సందర్శించారు. అక్కడ 20 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండాల్సి ఉండగా దానిలో సగం కన్నా తక్కువ మంది పనిచేస్తున్నట్టు తెలిసింది. ఏంటంటే 20 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళ పని ఏంటంటే ఆవుల సంరక్షణ, దానికి దానా వేయడము, దాన్ని శుభ్రంగా పెట్టుకోవడము, అది పేడేస్తే ఎత్తడము, పాలు పితకడం లాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ 20 మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఉండగా పేరు మాత్రం 20 మందికి రాసేసి జీతాలు 20 మందికి ఇస్తూ, కానీ అక్కడ రియాలిటీలో పట్టుమని 10 మంది కూడా పనిచేయడం లేదని గుర్తించారు. టీటీడీ గోశాల నిర్వహణ టెండర్లు పిలువగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీర్తి డైరీ దక్కించుకుంది. ప్రతి పశువుకు నెలకు 1435 చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే కాంట్రాక్టర్ తక్కువ మంది కార్మికులతో ఎక్కువ లాభాలు పొందుతున్నట్టు తేలింది. పైగా షెడ్లను పరిశుభ్రంగా ఉంచకపోవడం వంటి అంశాలు వాటి తనిఖీల్లో కనిపించాయి. ఒక్కొక్క ఆవుకు 1435
335 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క ఆవుకు లేదా ఒక మనిషికి ఇన్ని ఆవులని ఇచ్చి వాటి యొక్క సంరక్షణ పోషణ బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఒక 20 మంది ఉండవలసిన ప్లేస్ లో అంటే సగానికి తగ్గించి 1435 రూపాయలు వాళ్ళు చెల్లిస్తా ఉంటే దాన్ని 700 రూపాయలకే కంప్లీట్ చేసి ఆ వర్క్ మొత్తాన్ని 700 రూపాయలు దాదాపు జోబిలో అయితే వేసుకోవడం జరిగింది. ఇక పాల ఉత్పత్తులకు సంబంధించిన రికార్డులే లేవు. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని లీటర్ల పాలు ఇస్తా ఉంది, ఆ పాలు ఏం చేస్తా ఉన్నారు అనేది అసలు లెక్కల్లోనే లేదు. పాలు పితికామా, అమ్మేసుకున్నామా, జోబులో డబ్బులు వేసుకున్నామా, ఇదే జరిగిందంట. ఇప్పుడు చూడండి, టీటీడీకి చెందిన భూమి, కరెంటు, నీటి సరఫరా ఉపయోగించుకుంటూ ఆ సంస్థ గడ్డి పెంచింది. ప్రతి టన్నుకు టీటీడీ 2482 రూపాయలు చెల్లించేది. అయితే తిరుపతిలోని గోశాలకు అదే గడ్డిని మరో కాంట్రాక్టర్ ఇంకా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తేలింది. ఇలా మొత్తం ఏడాదికి 1.16 కోట్లు ఆ కాంట్రాక్టర్ తన జోబిలో వేసుకున్నట్టు నివేదికలో తేలింది. ఒకటి కాదు, లోడుతా పోతే పశువుల్ని వదలలేదు, ఆవుల్ని వదలలేదు, అడవుల్ని వదలలేదు, రోడ్లను వదలలేదు, చెరువుల్ని వదలలేదు, కాలువల్ని వదలలేదు, ఫ్యాక్టరీలను వదలలేదు, నీటిపారుదల ప్రాజెక్టుల్ని వదలలేదు. స్కామ్ లేనటువంటి డిపార్ట్మెంటే లేకుండా ఆఖరికి ఆవులు తినే గడ్డిలో కూడా స్కామ్ చేసినట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద స్కామ్ చేసి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి 3 నెలల్లో 100 పశువులు చనిపోయిందని చెప్తున్నాడే కానీ ఆయనే టీటీడీ చైర్మన్ గా చేశాడు కదా. లోపలికి వెళ్ళి శుభ్రత ఏ విధంగా ఉంది, ఏమి గడ్డి పెడతా ఉన్నారు, ఏమి దానా పెడతా ఉన్నారని కనీసం ఒక సాక్షి రిపోర్టర్ను తీసుకెళ్లి ఒక విజువల్ అయితే విడుదల చేయలేక పాత ఫోటోలు ఏవో తీసుకొచ్చి ఈ ఆవులన్నీ అక్కడే చనిపోయినాయి, సో వీళ్ళేనా సనాతన ధర్మ పరిరక్షకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గనుక సనాతన ధర్మం అనే మాట ఎత్తితే ఒక్కొక్క మాటకు దాదాపు 1000 ఓట్లు పోతుంది. మీరు ఏ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడారని ప్రజలకు తెలుసు కాబట్టే మనకు 11 సీట్లు వచ్చింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, సరైన సంరక్షణ లేక గుడికో గోమాత పేరుతో ఆలయాలకు గోవులను విరాళంగా ఇచ్చిన గత పాలకులు వాటి సంరక్షణ గురించి పట్టించుకోకపోవడంతో పలు ప్రదేశాల్లో ఆవులు లేగదూడలు మృతి చెందినట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉంది. సో ఈ గుడికో గోమాత అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ప్రతి గుడికి ఒక గోవుని ఇస్తే అవి సరైన సంరక్షణ లేకుండా చనిపోయినట్లు రికార్డుల్లో అయితే ఉన్నాయంట. ఈ విధంగా వీళ్ళు స్కాములు చేసి వీళ్ళ హయాంలో ఇన్ని ఆవులు చనిపోతే ఇప్పుడు వచ్చి 3 నెలల్లో ఇన్ని ఆవులు చనిపోయినాయి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఏమైనాడు, ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా, నారా లోకేష్ గారు ఏడబోయినారు అని చెప్పి వీళ్ళైతే ఎదురుదాడి అయితే చేస్తా ఉన్నారు. ఇది వాస్తవంగా ఎందుకు బయటకు వచ్చిందంటే కొన్ని రోజుల్లో గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ ఇద్దరిలో కల్తీ నెయ్యి ఏదైతే ప్రసాదాల్లో వాడారో ఆ కేసులో అరెస్టు కాబోతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ న్యూస్ అయితే ఉంది. ఎక్కడ అరెస్టు కాబోతామో అనేసి ముందుగానే వచ్చి ఈ విధంగా టీటీడీని అల్లరి చేసి టాపిక్ డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతుంది. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇది చూడండి, మీ మీద కేసు కూడా పెట్టారు, మళ్ళీ ఈ కేసులో కూడా ఇరుక్కునేటట్టున్నారు. కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి మాట ఎంత తక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడితే వాళ్ళకే అంత మంచిది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.